హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో మీకు నేను ఒక హెల్దీ లడ్డూని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. చాలా చాలా హెల్దీ అనమాట. అదేంటంటే రాగి పిండి అలాగే పచ్చి కొబ్బరితో చేసిన లడ్డు. ఇది హెల్త్కి చాలా మంచిది కదండి. రాగి పిండిలో కాల్షియం, ఫైబర్ చాలా అధికంగా ఉంటాయి. ఎముకల బలహీనత ఉన్న వారికైతే ఇంకా చాలా చాలా మంచిదన్నమాట. ఈ లడ్డు అయితే పిల్లలు, పెద్దలు, ప్రెగ్నెన్సీ వాళ్ళు ప్రతి ఒక్కరూ హ్యాపీగా తినేసేయచ్చు. ఇక లేట్ చేయకుండా ఈ హెల్దీ లడ్డూని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ వెలిగించేసి ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి తగినంత నెయ్యి యాడ్ చేసేసుకోవాలి. అంటే మనం రాగి పిండి ఎక్కువ తక్కువ తీసుకుంటూ ఉంటాం కదండి. తీసుకునే క్వాంటిటీని బట్టి అది వేపడానికి సరిపడా నెయ్యి తీసేసుకోవాలన్నమాట. నేను 2 గ్లాసుల రాగి పిండి తీసుకున్నాను. మీరు ఏ సైజ్ కప్పుతో అయినా రాగి పిండి కొలుచుకొని తీసుకోవచ్చండి. ఏ కప్పుతో అయితే రాగి పిండి తీసుకున్నారో అదే కప్పుతోనే మనం బెల్లం కూడా కొలిచి తీసుకుంటే సరిపోతుంది అంతే. రాగి పిండిని సిమ్లో పెట్టి మాత్రమే బాగా వేయించుకోవాలి. నేను ఇక్కడ రాగి పిండి బయట షాప్లో కొన్నది కాకుండా ఇంట్లోనే రాగులు నీట్గా క్లీన్ చేసేసి మిషన్లో పట్టించి తెచ్చుకున్నాను అనమాట. అలా మిషన్లో మనమే పట్టించుకొని ఇలా లడ్డూ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి బయట తీసుకున్న రాగి పిండి కంటే. రాగి పిండిని వేయించేటప్పుడు స్టార్టింగ్లో ఇలా ఉండలుగా అనిపిస్తుందండి. గరిటెతో ఇలా నీట్గా అనుకుంటూ వేయించేసామంటే కాసేపటికి ఉండలు ఏం కనిపించదనమాట, నీట్గా వచ్చేస్తుంది. ఇలానే సిమ్లో పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. 10-15 నిమిషాల తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి తురుము 1 గ్లాస్ తీసుకొని అందులోకి వేసేసాను. 2 గ్లాసుల రాగి పిండికి 1 గ్లాసు పచ్చి కొబ్బరి తురుము తీసుకున్నాను. పైన ఒకవేళ ముదురుదనుకోండి చెక్కు తీసుకొనైనా తురుముకోవచ్చు. నేను లేతదే తీసుకున్నాను, పైన చెక్కేం తీయలేదండి, అలానే తురిమి వేసేసాను అనమాట. ఇలా పచ్చి కొబ్బరి తురుము వేసిన తర్వాత కూడా సిమ్లోనే పెట్టి 10 నుంచి 15 నిమిషాల వరకు మళ్ళీ వేయించుకోవాలి. టోటల్గా అయితే మనకి 20 to 30 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇలా మంచిగా వేయించి చేస్తేనే టేస్ట్ చాలా బాగా వస్తుందండి. లేదు అంటే పచ్చిగా స్మెల్ వస్తూ ఉంటుంది రాగిపిండి. అలానే చేసేటప్పుడు కొంచెం ఓపిక తెచ్చుకొని చేసుకున్నాం అనుకోండి, అవి అయిపోయే వరకు ఎంతో టేస్టీగా తినేసేయచ్చు కదండి. రాగిపిండి వేగింది ఎలా తెలుస్తుందంటే మనకి వేగిపోయిన తర్వాత మంచిగా స్మెల్ వస్తుందండి. దాన్ని బట్టి మనం కనుక్కోవచ్చు. లేదు అంటే నేను చెప్పిన టైం ప్రకారం మీరు వేయించుకుంటే సరిపోతుంది. టైం కూడా మనం తీసుకునే క్వాంటిటీని బట్టి పడుతుందండి. ఒకవేళ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి కొంచెం ఎక్కువ టైం పడుతుందన్నమాట వేపడానికి. పచ్చి కొబ్బరి రాగి పిండిని బాగా వేయించేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టి పెట్టేసుకోవాలి. కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలన్నమాట. నీట్గా తీసేసుకొని కడాయిలో నుంచి ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి 1 గ్లాసు బెల్లం తురుము వేసేసుకున్నాను. 2 గ్లాసుల రాగి పిండికి 1 గ్లాసు బెల్లం తురుము తీసుకున్నాను. మీరు తినే తీపిని బట్టి యాడ్ చేసుకోండి. ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలనుకుంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు. తర్వాత 1/2 స్పూన్ వరకు యాలకుల పొడి వేసేసాను. వేసేసి ఇలా మిక్సీకి పట్టేసుకోవాలి. నేను కొంచెం తక్కువే చేస్తున్నాను కాబట్టి ఒకసారి మిక్సీలో వేయడానికి సరిపోయింది. ఒకవేళ ఎక్కువ క్వాంటిటీ అనుకోండి 2 టైమ్స్ అలా మిక్సీ జార్లో వేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీకి పట్టుకున్న మిశ్రమాన్ని ఇందాక వేయించుకున్నాం కదా రాగిపిండి, పచ్చి కొబ్బరి, అదే కడాయిలోనే వేసేసి ఒకసారి ఇలా చేతితో బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా. బెల్లం కూడా చాలా రకాలుగా ఉంటుంది కదండి. ఒక రకం బెల్లం అనుకోండి మనం లడ్డూలు చుట్టడానికి ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం తీసుకున్న బెల్లము మంచిగా ఉంటే. లేదు అంటే ఉండలు చుట్టడానికి సరిగ్గా రాదు. అలాంటప్పుడు కొంచెం నెయ్యి యాడ్ చేసేసుకొని లడ్డూలు చుట్టేసుకోవచ్చు. నెయ్యి కూడా చాలా మంచిది కాబట్టి కొంచెం నెయ్యి యాడ్ చేసేసి లడ్డూలు చుట్టేసుకోవచ్చు హ్యాపీగా. నేను ఇక్కడ ఒక చిన్న కడాయి తీసేసుకొని అందులోకి కొంచెం నెయ్యి వేసేసి అది కాగిన తర్వాత కొన్ని కాజు బాదం కట్ చేసేసానండి. వాటితో పాటు కొన్ని పుచ్చకాయ విత్తనాలు కూడా వేసేసాను. ఇవి కొంచెం ఎక్కువగానే వేసుకొని తిన్నామంటే లడ్డు తినేటప్పుడు అక్కడెక్కడ ఇవి తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మా ఆయన కొంచెం ఎక్కువే వేయమన్నారు, అందుకే తక్కువ క్వాంటిటీ అయినా కొంచెం ఎక్కువే వేసాను. ఇలా నెయ్యిలో డ్రై నట్స్ కూడా వేయించేసి ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని లడ్డూలు చుట్టేసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నారనుకోండి ఒకేసారి నెయ్యి వేయకుండా కొంచెం కొంచెం పిండిలోకి తగినంత నెయ్యి వేసుకుంటూ అయినా లడ్డూలు చుట్టుకోవచ్చు. కొంచెమే కాబట్టి నేను ఒకేసారి నెయ్యి యాడ్ చేసేసాను. డ్రై నట్స్ అన్నీ కలిపేసి లడ్డూలు చుట్టేసాను అనమాట. నెయ్యి వేసిన తర్వాత పిండి ఆరిపోకుండా ఉన్నప్పుడే లడ్డూలు చుట్టేసుకోండి. మనకి ఏ సైజులో కావాలో అంత పిండి తీసేసుకొని ఇలా నీట్గా లడ్డూలు చుట్టేసుకోవాలి. నేనైతే ఇంకా నువ్వుల లడ్డు, అలాగే కొబ్బరి లడ్డు, రవ్వ లడ్డు ఇలాంటివన్నీ వీడియోస్ చేశానండి. ఎవరికైనా కావాలి అంటే ఈ వీడియో కింద ఆ లింక్స్ కూడా ఇచ్చేస్తాను. ఒకసారి అవి కూడా తప్పకుండా చెక్ చేసేయండి. ఇలా అన్ని లడ్డూలు చుట్టేసాను.
ఇవి మా పిల్లలకి ఇచ్చామంటే 2-3 డేస్కే కంప్లీట్ చేసేస్తారండి. చాలా ఇష్టంగా తింటారనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. నువ్వుల లడ్డు, రాగి లడ్డు ఇలాంటివి అయితే మా పిల్లలు చాలా బాగా తినేస్తారు. చూసారు కదండి ఈ హెల్దీ లడ్డూని ఎలా చేసుకోవాలో మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేసేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.